మదిలో మెదిలే ఆసేదో ఆసేదో నిన్ను చూస్తుంటే naughty girl, this is Talav Mantralaya. దిలియే బోలే దగ్ 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 నిన్ను చూస్తుంటే ఏదేమైనా I don't care, I don't care, I don't care. Hold the force, come taste the chain now, taste the beauty, it's all in a girl now. ఏయ్ ఎవరిది? హే బామర్ది నువ్వెప్పుడు వచ్చారా? ఇప్పుడే వచ్చాను. ఎనీహో విష్ యు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇవాళ నా బర్త్డే ని నీకెలా తెలుసు? కింద మీ అమ్మ చెప్పింది. అంతేగాని నువ్వు గుర్తు పెట్టుకోలేదన్నమాట. నువ్వు పెద్ద సెలబ్రిటీ ఏం కాదు గానీ కిందకి వెళ్దాం పద. నిన్ను ఏయ్, ఏయ్ ఆగు అర్జున్ 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 ఆగు అర్జున్ స్టాప్. అర్జున్ ఓకే 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 ఓకే. అమెరికాలో పెరిగినా నీది ఆవకాయ ఫేసే. చూడు బాడీ బిల్డర్ లో ఎలా కండలు పెంచాడో. నిన్ను నన్ను కొడితే నీ చెయ్య కందిపోద్దే. ఇంక చాలా ఆపు. బావ మరదలు అల్లరి మొదలైపోయింది. ఇక వీళ్ళ మధ్యలో మనం ఉంటాం అనవసరం. వెళ్దాం పదండి. పద, పద. సరే నర్మదా నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇట్రా. నర్మదా నీకు స్మాల్ గిఫ్ట్. గిఫ్ట్ అనగానే నా కోసం తెచ్చావేమో అనుకున్నాను. నర్మద కోసం తెచ్చావా? ఏది ముందు నన్ను చూడ్ని. 3G ఫోన్ మోడల్ చాలా బాగుంది. అంతేలే మర్దల మీద నీకు ప్రేమ లేదు కానీ అంతా కూతురు మీదే. ఫోన్ చాలా బాగుంది, తీసుకో. నీ బాబాయ్ నీ కోసం ఎంతో ప్రేమతో అమెరికా నుంచి తీసుకొచ్చాడు. తీసుకో తీసుకో. ఏ రవి ఫోన్ రవి తీసుకోవే. రవి ఏ రవి ఫోన్ ఇవ్వు. తీసుకో. రవి ఏంటి అలా పడేసావు? కావాలని పడేలేదు బామ్మర్ది, అదే కింద పడిపోయింది. దీని ఫేస్ కి 3G ఫోన్ వాడే అంత సీన్ లేదులే. నర్మద ఆల్వేస్ అన్లక్కీ కదా నర్మదా. ఇంట్లో అంట్లు తోకునే దానికి ఇంత కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వకూడదు బామ్మర్ది, అర్థమైందా? తప్పక ఫీల్ అవుకు నర్మదా, నీకు వేరేది కొనిస్తాను. నువ్వు ఎంతో అభిమానంతో ఇచ్చిన ఈ గిఫ్ట్ నాకు చాలా ఆనందంగా ఉంది బాబాయ్. మళ్ళీ కొనిచ్చే దాంట్లో ఈ ఆనందం రాదుగా. నువ్వేం బాధపడకు నర్మదా, పొరపాటున చేయి జారడం వల్ల అలా జరిగింది. పొరపాటున కాదు బాబాయ్, రవిత్రేని పిన్ని కావాలని ఇలా చేసింది. ఎందుకలా? అదంతే, పోని పోని నీకే తెలుస్తుంది. నా గురించి వదిలేసి నువ్వు వచ్చావన్న విషయం జేజమ్మకి తెలిస్తే చాలా సంతోషిస్తుంది. పద జేజమ్మ దగ్గర తీసుకెళ్తాను.
అర్జున్, నన్ను దీవించండి. నానమ్మ ఎలా ఉన్నావు? ఏదో ఇలా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు నాన్న? నేను బాగున్నాను నానమ్మ. నిన్నిలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా, చాలా ఆనందంగా ఉంది. నాకు మాత్రం ఆనందంగా లేదు. ఎందుకు? నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. చిన్నప్పుడు నన్ను కన్న బిడ్డలా చూసుకున్నావు. ఈ చేతులతో గోరు ముద్దలు తినిపించావు. ఎలా ఉండేదానివి? ఇప్పుడు ఇలా వీల్ చైర్కే పరిమితం అయిపోయావు నువ్వు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనానమ్మా? ఆ మాటే చాలురా. అయిన వాళ్ళ మధ్య రుణాలేమిటి? అవునానమ్మా, మీరు పంచిన ప్రేమ ముందు నేను ఏం చేసినా తక్కువే. మా మీద నీకున్న అభిమానం చాలురా. నా ఆశ శ్వాస అంతా నర్మదే. జేజమ్మ, నర్మద సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు. దిగు. వెళ్ళమ్మా, వెళ్ళు. లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసాయి. నేను ఇక్కడే ఉంటాను. నువ్విక్కడుంటానంటావేంటే? నే వచ్చిందే నీకోసం. ముందు నువ్వు లోపలికి పద. బళ్ళో చదువు, గుళ్ళో దండాలు నా వల్ల కాదమ్మా. అయినా నాకేంటి, నేను చాలా బాగున్నాను. నా గురించి ఆ దేవుణ్ణి నువ్వేం కోరుకోనక్కర్లేదు. నువ్వు ప్రతిదీ ఇలాగే అంటావు గాని పద ముందు. యశోదా, ఏంటి నీ చాదస్తం? చెప్తే అర్థం చేసుకోవేంటి? హ్మ్. సరే పద. ఏంట్రంగమ్మా, బాగున్నావా? బాగున్నానమ్మా. ఎలా ఉంది వ్యాపారం? బాగానే ఉందమ్మా. ఏంటి మీ ఆయన తాగొచ్చి నేను ఇంకా కొడుతూనే ఉన్నాడా? లేదమ్మా, అప్పుడు నువ్వు తిట్టినప్పటి నుంచి కళ్ళ దుకాణం వైపు వెళ్ళడమే మానేశాడు. నన్ను కూడా బాగా చూసుకుంటున్నాడమ్మా. మా అంజలి చెప్పిన తర్వాత కూడా మారకుండా ఉంటాడా? ఈ అంజలి చెప్తే తప్పకుండా మారతాడు. నేను గుడికెళ్ళొస్తాను. అలాగేనమ్మా. రామ్మా. ఓం రఘుభంగవే నమః జటామిత్రాయ నమః విశ్వామిత్రప్రియాయ నమః ఒక్క నిమిషం. సీతారామచంద్ర దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఏంటి పంతులు గారు, అర్చనలు పూజలు బాగా జరిపిస్తున్నారా? దేవుణ్ణి బాగా చూసుకోండి. అప్పుడే ఆ దేవుడు మన అందరినీ బాగా చూసుకుంటాడు. అందరం బాగుంటాం. భలే దానివమ్మా, ఆ స్వామివారికి లోటు జరగటమే ఎంత అపచారం. అలా ఎన్నటికీ జరగదమ్మా. చెప్పండమ్మా, అర్చన ఎవరి పేరు మీద జరిపించాలి? మా అంజలి పేరున అర్చన జరిపించండి. ఈ ముడుపు స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. అలాగేనమ్మా. అంజలినామధేయస్య దండం పెట్టుకో. పెట్టుకోవే. రామచంద్ర దేవత అనుగ్రహ అష్టోత్తరనామ పూజ అంకరిష్యే. శ్రీరాఘవం కల్మషం లేని నా బిడ్డ కడదాకా సంతోషంగా ఉండాలి. దాని అల్లరి చేష్టలన్నీ అందమైన మెట్లుగా మారిపోయి దాని జీవితానికి ఒక చక్కని తోడు దొరకాలి. యశోదా, అయిపోయిందా ఇంకా ఉందా? కోరుకో కోరుకో, బాగా కోరుకో. సిద్ధిరస్తు మనోసంకల్ప సిద్ధిరస్తు. సీతారామచంద్ర దేవత ప్రసాద సిద్ధిరస్తు. మనోసంకల్ప సిద్ధిరస్తు. వివాహ యోగ్యతా ఫల సిద్ధిరస్తు. సర్వత్ర దిగ్విజయమస్తు. సీతారామచంద్ర దేవత ప్రసాద సిద్ధిరస్తు. నేను వస్తాను, నువ్వు వెళ్ళు. సరే. పంతులు గారు, చెప్పమ్మా. దేవుణ్ణి బాగా చూసుకోండి.
పంతులు గారు అమ్మవారి పేరున అర్చన జరిపించండి. అలాగే అమ్మా. అమ్మా సుమిత్రమ్మ, ఈరోజు బహుళ శుద్ధ త్రయోదశి శనివారం. నవగ్రహాల ప్రదక్షిణం చేస్తే చాలా మంచిది. మీరు వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి అమ్మా. నర్మదా, రవిత్రిని మీ ఇద్దరు వెళ్ళి ప్రదర్శనలు చేసిరండి. అలాగే. నేను అసలు గుడికే రానంటే ప్రదక్షిణాలు అంటావేంటి? నేను వెళ్ళను. అబ్బా నువ్వు మారవే. కుంకుమ బొట్టు పెట్టుకోండి అమ్మా. రవిత్రిని కుంకుమ పెట్టించుకో. నాకొద్దు. ఏయ్, గుళ్ళో అలా మాట్లాడకూడదు. కుంకుమ పెట్టించుకో. నర్మదా, మనిద్దరం వెళ్ళి ప్రదర్శనలు చేద్దాం. సరే. పంతులు గారు, నాకు కూడా కొంచెం కుంకుమ ఇవ్వండి. ప్రసాదం ఎలా ఆరగించాలో తెలుసు గాని దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలియదు. వెళ్ళి చక్కగా బొట్టు పెట్టుకురావే. వెళ్ళవే. ఇప్పుడు బొట్టు ఎందుకు యశోదా? ఆడపిల్లకి బొట్టుంటేనే అందం. వెళ్ళి పెట్టుకురామ్మా. నా బంగారం కదా, వెళ్ళి పెట్టుకో. నువ్వున్నావే. నర్మదా, నేను నవగ్రహాల చుట్టూ ప్రదర్శనలు చేసొస్తాను. సరే. బొట్టు కోసం అక్కడి దాకా ఎందుకు? ఇది కూడా కుంకుమే. ఇదే పెట్టుకుంటా. అనవసరంగా నేను వచ్చాను. ఆ బావమర్ది గాడికేమో ఫోటోల పిచ్చి, ఈ మహాతల్లికేమో గుళ్ళు గోపురాల పిచ్చి. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలో ఇక్కడ. అలికినట్టు బొట్టు అలా పెట్టుకున్నావేంటి? ఉండు, నేను సరిచేస్తాను. ఇప్పుడు బాగున్నావు. నేను బాగోలేకపోతే మీకేంటి? ఏమో, నిన్ను చూడగానే బొట్టు సరిచేయాలనిపించింది, చేశాను. ఏ చేయకూడదా? ఒక మాట చెప్పనా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నా పేరు నర్మదా. నా పేరు అంజలి. మనం ఇదివరకు ఎప్పుడైనా కలిసామా? లేదు. నేనిప్పుడే చూస్తున్నాను. ఎందుకలా అడిగావు? ఏం లేదు,
ఇదివరకు నిన్ను ఎక్కడో చూసినట్టు అనిపిస్తేను అడిగాను. సరే, నేను వెళ్తాను. బాయ్ రంగమ్మ. త్వరగా రామ్మా. అరే, పూజ అయిపోయింది కదా, మళ్ళీ అట్టెందుకు? అక్కడ ముడుపు కట్టాలమ్మా, రావే. నువ్వు వెళ్ళి కట్టురా, దానికి నేనెందుకు? అది నువ్వే కట్టాలి, రా. నేను రాను. రామ్మా, నా తల్లివి కదూ. తీసుకో. అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా మొక్కుకొని ఈ ముడుపు కట్టు. ఇందులో ఏముంది? ఇందులో ఏముందో నీకు అనవసరం. అది బయటికి చెప్తే నీ కోరిక నెరవేరదు. ప్రశ్నలు వేయకుండా ముడుపు కట్టవే. కట్టమ్మా. దండం పెట్టుకోవే.